హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో చాలా 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 స్పెషల్, తెలంగాణ వాళ్ళు చాలా ఇష్టంగా తినే మన స్పైసీ అండ్ మన తెలంగాణలో మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు చాలా స్పెషల్గా చేసి పెట్టే మేక తలకాయ కూర అండి. ఎస్, మేక తలకాయ కూర. మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, సో మమ్మీ క్లీన్ చేసి ఇచ్చింది నాకు మొత్తము. ఎస్, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లోనే చేయాలండి ఇదంతా. బోన్స్తో ఉంటుంది కాబట్టి నార్మల్గా కుక్ అవ్వదు. కంపల్సరీ కుక్కర్లోనే వేయాలి. అండ్ ఈ కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 kg ఉందండి. దీనికి నేను ఒక 4 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. ఈ నాన్ వెజ్లో ఆనియన్స్ అనేవి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే, నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆ, నీసు స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువ వేయాలి. అండ్ ఇంకొకటి ప్లస్ ఏంటంటే, ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లి ఆకు అండ్ మెంతి ఆకు, ఇవి రెండు నేను యాడ్ చేస్తున్నానండి. మెంతి ఆకు వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి నాన్ వెజ్కి. అది ఏదైనా సరే, చికెన్, మటన్, ఫిష్, లైక్ ఇప్పుడు చేస్తున్న కర్రీ, ఇలాంటివి ఏవైనా కూడా మెంతి ఆకు వేయడము తప్పకుండా వేయండి, మర్చిపోకండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నాన్ వెజ్ కదా, అండ్ స్పెషల్లీ ఇది ఇంకా స్పెషల్ కర్రీ కదా, కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేద్దాము. ఎక్కువ వేసాను కూడా. ఓకే, నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎస్, మమ్మీ, చెల్లి వాళ్ళు అందరు వచ్చారు కదా, సో మా ఇంట్లో ఈరోజు ఎన్ని స్పెషల్స్ చేసాం తెలుసా? చాలా స్పెషల్స్ చేసామండి. చికెన్, మేక తలకాయ కూర, అండ్ ఇంకొకటి నెక్స్ట్ నా రెసిపీ వచ్చేసి బోటి గోంగూర అండ్ బోటి ఫ్రై. అది కూడా నేను పెడతాను, పోస్ట్ చేస్తాను నెక్స్ట్. ఎస్, ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న పీసెస్ అన్నీ దీంట్లో వేయాలి. ఎంత నీట్గా అంటే, మా మమ్మీ ఇది ఆల్మోస్ట్ 4 times కడిగిందండి. పసుపు, ఉప్పు వేసి 4 times కడిగిందనమాట. చాలా నీట్గా కడుక్కోవాలి. ఎక్కువగా వాటర్ వేసి బాగా నీట్గా కడిగేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాము. చూస్తున్నారు కదా, అన్ని బోన్సే కాబట్టి మనకి ఇవి ఉడకడానికి మనకి ప్రెషర్ కుక్కర్లో కూడా 10 to 12 విసిల్స్ రావాలి. అప్పుడే ఇది చక్కగా ఉడికిపోతుంది, మనకి తినడానికి బాగుంటుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. మళ్ళీ ఉడకకుండా ఉంటే మాత్రం డైజెషన్ ప్రాబ్లం అవుతుందండి. అందుకని చక్కగా ఉడికించుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి దీంట్లో చక్కగా మిక్స్ చేయాలండి. అండ్ ఈ కర్రీ వచ్చి మనకి కొంచెం గ్రేవీ అంటే చిక్కగా ఉండదు, కొంచెం వాటరే ఉంటుంది. అట్లా ఉంటేనే ఇది బాగుంటుందన్నమాట. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం సరిపడా 1.5 kgకి క్వాంటిటీకి సరిపడా సాల్ట్ అండ్ కారం. అండ్ ఇంకొకటి, మనం కొంచెం స్పైసీగా తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, నేనైతే చాలా స్పైసీగా చేస్తున్నా అండి ఇవాళ. చాలా అంటే చాలా స్పైసీగా. ఇది మా మమ్మీ చెప్పిందనమాట, ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందని. కాబట్టి నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నా. ఓకే, ఉప్పు కారం వేసిన తర్వాత 2 టొమాటోస్ అండి ఇవి. 2 టొమాటోస్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి, భలే కనపడుతుంది కదా. ఎస్, ఇది చపాతీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. రియలీ చపాతీ కాంబినేషన్తో తినాలి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మంచిగా కలిపేసుకొని దీంట్లో మంచి గ్రేవీ ఎస్, గ్రేవీ రావడం కోసం నేను కొబ్బరి, గసగసాలు వేయించి పౌడర్ చేసుకున్నా అండి. అదే పొడి ఇప్పుడు నేను వేసేది. ఎండు కొబ్బరి అండ్ గసగసాలు, అవి రెండు వేయించి పౌడర్ చేసుకున్నాను. అది 2 స్పూన్స్ వేసాను. ఇది వేయడం వల్ల ఒక మంచి గ్రేవీ వస్తుందన్నమాట దీనికి. ఓకే, ఎస్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి దీంట్లో ముక్కలు ఉడికి అంత గ్రేవీ వచ్చే అంత సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 2.5 గ్లాస్ వాటర్ వేసానండి. ఓకే, ఇప్పుడు బాగా కలిపేసాం కదా. ఎస్,
ఇప్పుడు కాసేపు ఉంచి దీంట్లో వాటర్ యాడ్ చేసేద్దాము. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, మసాలాస్ ఎక్కువే పడతాయి, సాల్ట్ అండ్ కారం కూడా ఎక్కువే వేయాలి, ఎందుకంటే ఇది చాలా స్పెషల్ కర్రీ. ఎస్. ఓకే, ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకుందాము. సరిపడా వాటర్ అంటే ముక్కలు మునిగేంత వేయాలి, ఎందుకంటే ఇది మనము 10 to 12 విసిల్స్ అని చెప్పాను కదా, అంత బాగా కుక్ అయిపోతుంది. అండ్ దీంట్లో అప్పుడు మనకి ఎంత గ్రేవీ ఉంటుందంటే చక్కగా రైస్తో చపాతీతో తినే అంత మంచి గ్రేవీ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వేసాను. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని, ఎస్, ఓకే, మంచిగా మిక్స్ చేసేసి దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఎస్, ఇది ధనియా పౌడర్. ఎస్, ధనియా పౌడర్ వేసేసి 2 స్పూన్స్ వేసానండి. నెక్స్ట్ మసాలా పౌడర్. ఎస్, మసాలా పౌడర్ కూడా వేసేసి 1.5 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపిద్దాం. కలిపిన తర్వాత మనకి కలుపుతుంటే తెలుస్తుంది వాటర్ సరిపోతాయా లేదా అనేది. ఒకవేళ తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవచ్చు. కొంచెం వాటర్ తక్కువ ఉన్నట్టున్నాయండి, ఇంకొంచెం వేద్దాం. ఇంకొంచెం వాటర్ వేసేసి, ఎస్, ఇంకొక హాఫ్ గ్లాస్ వేసాను. వేసేసి ఇప్పుడు లిడ్ పెడదాం. ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్స్ చేసామండి. ఇది చికెన్ చేసాము, ఈ మేక తలకాయ కూర చేసాము, బోటి గోంగూర చేసాము, బోటి ఫ్రై చేసాము. అవన్నీ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఓకే, 12 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. వావ్, కలర్ కూడా చాలా బాగుందండి. ఎస్, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్. ఓకే, ఫైనల్లీ లిడ్ తీసేసిన తర్వాత కొత్తిమీర వేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసేద్దాం. వావ్, పీసెస్ కూడా ఎంత బాగా ఉడికిపోయాయి తెలుసా అండి, చాలా సాఫ్ట్గా ఉడికాయి అన్నమాట. ఓకే, సూపర్, యమ్మీ యమ్మీ మేక తలకాయ కూర రెడీ. తప్పకుండా ట్రై చేయండి, నా స్టైల్లో ట్రై చేయండి, స్పైసీగా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఓకే, పిల్లలు కూడా, కొంచెం స్పైసీనెస్ ఉంది బట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.